హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొక 3 రోజుల పాటు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి జిల్లాలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో వడగాల్పుల ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా అత్యధిక హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. రాత్రి సమయంలో అటవీ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే ఈ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మే మొదటి వారం చివరిలో వర్షాలు నమోదవనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు నమోదు కానున్నాయి ఈ అల్పపీడన ప్రభావంతో. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.